మేము తిరిగినామన్న, అందరి దగ్గరికి తిరిగినాము. కాంగ్రెస్ వాళ్ళు సహాయం చేయట్లేరు, ఎవరు చేయట్లేరు అన్న. అందరి దగ్గరికి తిరిగినాం. లాస్ట్ మన ముఖ్యమంత్రి సార్ గారిని కూడా కలవాలని ప్రయత్నం చేస్తే ఆ దరిదాపులకు కూడా మమ్మల్ని రానివ్వట్లేరు అన్న. అందుకే చివరి ప్రయత్నంగా జనసేనని ఆశ్రయించినామన్న. మేము ఇక్కడ ఆఫీస్ పెట్టడం వల్ల మాలాంటి వాళ్ళకి ఏదైనా ఒక మేలు జరుగుతుందన్న నమ్మకంతో నేను ఇక్కడి వరకు రావడం జరిగిందన్న. నమస్తే అమ్మా. నమస్తే అన్న. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గద్వాల్ డిస్ట్రిక్ట్ అలంపూర్. ఓకే, ఏంటి అసలు మీ సమస్య ఏంటి? మాది మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు, ఏం తీసుకోలేదు. మమ్మల్ని మోసం చేసి ఎక్కువ వడ్డీలకి పేపర్లు రాపించుకున్నారు రౌడీ షీటర్లతోని, పంచాయతీలు పెట్టించి. ఇప్పుడు మేము నేను నా ఫ్యామిలీకి దూరంగా బతకాల్సిన రోజు వస్తుంది. నాకు అమ్మ నాన్న ఎవరు లేరు. నాకు ఇక్కడ పవన్ అన్న నుంచి ఏమన్నా సహాయం అందుతుందేమో అని వచ్చిన అన్న నేను ఇక్కడికి. అంటే ఇక్కడ ఆల్రెడీ సుమారుగా 2 పార్టీలు ఉన్నాయి, మరి మీరు జనసేన దగ్గరికి రావడానికి కారణం ఏంటి? మేము తిరిగినామన్న, అందరి దగ్గరికి తిరిగినాము. కాంగ్రెస్ వాళ్ళు సహాయం చేయట్లేరు, ఎవరు చేయట్లేరు అన్న. అందరి దగ్గరికి తిరిగినాం. లాస్ట్ మన ముఖ్యమంత్రి సార్ గారిని కూడా కలవాలని ప్రయత్నం చేస్తే ఆ దరిదాపులకు కూడా మమ్మల్ని రానివ్వట్లేరు అన్న. అందుకే చివరి ప్రయత్నంగా జనసేనని ఆశ్రయించినామన్న. మేము ఏమన్నారు? లోపల భరోసా ఏమి ఇచ్చారు? మేము మాట్లాడతామమ్మా, మేము సాల్వ్ చేస్తామని చెప్పిండ్రన్న. సమస్య నమ్ముతున్నాను కాబట్టే ఇంత దూరం వచ్చినాను నేను. నిన్న నైట్ స్టార్ట్ అయినామన్నా. మార్నింగ్ 7కి ఇక్కడ ఆఫీస్ దగ్గరకు వచ్చినాను. ఎవరెవరు వచ్చారమ్మా? నేను ఒక్కదాన్నే వచ్చినాను. అసలు మరి ఏంటి సమస్య ఏంటి? అంటే మీ డబ్బులు ఎవరైనా తీసుకున్నారా? మా డబ్బులు తీసుకోవడం కాదన్నా, చిన్న సమస్య కోసం కొంచెంగా మేము అమౌంట్ తీసుకున్నది వాళ్ళ దగ్గర. నాకు ఎక్కువ అంటే మా ఫ్యామిలీకి తెలియకుండా తీసుకున్నాం, మా అమ్మ వాళ్ళకి ఇప్పించినాము. దానికి వాళ్ళు ఎక్కువ వడ్డీ తీసుకోవడం కాకుండా నా దగ్గర ఇంకా ఎక్కువ అమౌంట్ ఇవ్వాలి అనేసి రౌడీ షీటర్లను పిలిపించి పంచాయతీ పెట్టించి పెద్ద గొడవ చేయడం వల్ల మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి నన్ను మా పుట్టింటికి పంపించేసిందన్న. 5 లక్షలన్న. 5 లక్షలు పంపించేశారు మొత్తం? అవునన్న. మరి మీ హస్బెండ్ వీళ్ళు ఏమన్నారు? అంటే నేను ఇప్పుడు అక్కడికి వెళ్తే వాళ్ళు డబ్బులు కట్టమంటారు కదా అన్న. నీ సమస్య ఏందో నువ్వే తెంచేసుకొని తర్వాతనే రా అంటున్నారన్న. నా సమస్య తెంచుకోవడానికి నాకు పుట్టింటి వాళ్ళు ఎవరు లేరు. మా అమ్మ కూడా చనిపోయింది, ఈ గొడవల నుంచే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. నేను ఎంత వరకు ఉన్నా ఇక్కడి నుంచి జనసేన నుంచి మా ప్రాబ్లం తీరుతుందని గట్టి నమ్మకంతో ఇక్కడి వరకు రావడం జరిగిందన్న. మరి లోపల సంపత్ నాయక్ గారు ఏమన్నారు? సంపత్ నాయక్ గారు అన్నారు, మాట్లాడదామమ్మా, అన్న వాళ్ళతో మాట్లాడి చెప్తాను, కూర్చోండి, వెయిట్ చేయండి అన్నారు. వెయిట్ చేస్తూ కూర్చున్నాను. నేను గతంలో ఇంతకుముందు కూడా మా పవన్ కళ్యాణ్ నన్ను కలవాలి అనేసి మహబూబ్ నగర్ నుంచి మంగళగిరి వరకు నడుచుకుంటూ వెళ్ళిన. ఇక్కడ ఆఫీస్ పెట్టడం వల్ల మాలాంటి వాళ్ళకి ఏదైనా ఒక మేలు జరుగుతుందన్న నమ్మకంతో నేను ఇక్కడి వరకు రావడం జరిగిందన్న. అంటే జనసేన ఇక్కడ ఉండడంతో మీకు నమ్మకం కలిగిందా? ఇక్కడ కూడా నమ్మకం కలిగింది. రేపటి రోజు మా పిల్లల చదువులకు కూడా జనసేన నుంచి సహాయం అందుతుంది అనే ఆశ ఉంది అన్న మాకు. అందుకే ఇంతవరకు వచ్చినామన్న మేము. ఇప్పుడు మరి మీ సమస్యకి పరిష్కారం ఇక్కడ జనసేన జరిగితే ఏంటి, ఎలా ఉంటుంది? అంటే మా ఆయన డిగ్రీ వరకు చదివిండు అన్న. ఎస్ఐ ప్రిపేర్ అయ్యి తనకి జాబ్ రాలేదు. అంతవరకు చదివిన ఆయన చేన్లలో పనులు చేసుకుంటున్నాడు అన్న. మాకంటూ ఏదన్నా ఒక ఉపాధి చూపిస్తారేమో అన్న ఒక ఆశ అన్న మాకి.